ఒక్కొక్క ఆకుకూరతో ఒక్కొక్క రకమైన వంట చేసుకోవచ్చు కదా. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అన్ని ఆకుకూరలన్నీ హార్వెస్ట్ అయిపోయినాయండి. కొంచెమే గంగవాయిల కూర ఉంది, అదిగోండి ఒక కట్ట గోంగూర వచ్చింది. కట్టతో పాటు ఎందుకు తీసానంటే అన్ని గుబురుగా వేయడం వల్ల పక్కన వాటికి బలం లేక అవి చిన్నగా ఉన్నాయి, ఇవేమో పొడుగు అయిపోయినాయి. పొడుగ్గా ఉన్నాయని కోసాను. నేను కింద ఇది హార్వెస్ట్ చేశానండి, అపార్ట్మెంట్ కింద వేసుకున్నది. అందుకే నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, ఫోన్ మర్చిపోయాను, నేను వీడియో తీయలేకపోయాను. పైన ఉన్నాయేమో ఆకులు కట్ చేసుకున్నాను, కింద గుబురుగా వేసిన కాడేమో కాడలు తీసాను. మీకు చూపించాను కదా షార్ట్లో కింద వేసుకున్న గోంగూర అని. అవి దగ్గర కావడం వల్ల ఎదగట్లేదు. అదిగోండి ఆ పెద్దగా అయిన మట్టికి ఫస్ట్ హార్వెస్ట్ అండి గోంగూర ఇది. పాలకూర ఏమో గుప్పిడంతా వచ్చింది చక్కగా. ఇంక దీన్ని ఏం చేస్తాం, ఆలు ఫ్రైలోనో లేకపోతే పాలకూర పకోడీనో చేసేసుకుందామని హార్వెస్ట్ చేస్తాను. లేకపోతే ఆకు కలర్ మారిపోతుంది చూసారా, పండిపోతుంది. అందుకే హార్వెస్ట్ చేస్తానండి. ఇవి హార్వెస్ట్ చేస్తే మళ్ళీ కింద నుంచి కొత్త చిగురులు వస్తాయి కదా. ఇంకా గోంగూర ఏమో చట్నీ అన్న చేసుకోవచ్చు, పప్పులు అన్న వేసుకోవచ్చు. ఇంకా తోటకూర గంగవాయిల కూర కలిపి వండేసుకోవచ్చండి. ఏదో ఒకటి ఆకుకూరలతో రకరకాలు వండుకోవచ్చు కదా. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, మీరు కూడా చక్కగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ముందు నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. చూడండి అంత గోంగూర వచ్చిందో. చక్కగా చట్నీ చేసుకోవచ్చు, 2 టమాటాలు వేసుకొని లేకపోతే నువ్వులు వేసుకొని చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.